ప్రైజ్ ది లార్డ్. మే 5వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు అను ఈ వాక్యము క్రొత్త నిబంధనలో చాలా ప్రత్యేకమైనది. ఆదాము మరియు యేసుక్రీస్తు ఇద్దరు కలిగి ఉన్నటువంటి ఒక సమానమైనటువంటి తత్వము, వారిరువురు మానవ శరీరమును కలిగి ఉన్నారు. పౌలు దీనిని తెలియజేస్తూ క్రీస్తు ఆదాము కంటే కూడా గొప్పవాడు అని ధృవీకరిస్తూ ఉన్నాడు. ఆదాము ద్వారా అపరాధము, పాపమును, మరణమును మానవాళికి ఆపాదించబడెను. అయితే యేసుక్రీస్తు ద్వారా కృపయు, నీతియు, నిత్య జీవమును మానవాళికి ఆపాదించబడెను. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళికి అందించినటువంటి గొప్ప బహుమానము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకమునకు రక్షణ కార్యమును మనందరికీ కలుగజేసెను. కనుక క్రీస్తు యేసు ద్వారా మనము పొందుకున్నటువంటి రక్షణలో జీవిత పర్యంతము నిలిచి ఉండడానికి మనమందరము కూడా ప్రయాస పడవలెను. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.